హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ వీడియోలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ పాలిటీలోని ఇంపార్టెంట్ చాప్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలోని ముఖ్యమైన ఆర్టికల్స్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చాప్టర్ అనేది మనకు యూనియన్ ఎగ్జిక్యూటివ్ కేంద్ర ప్రభుత్వం ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో స్టార్ట్ అవుతుంది. ఇది మనం పార్ట్ 5 ఆర్టికల్ 50 to 78 వరకు యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. ఆ యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్ వీరందరికీ కలిపి మనము యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటారు. సో ఇప్పుడు మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ 52. ఆర్టికల్ 52 అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి చెప్తాను. ఏంటిది ఆర్టికల్ 52? So he is the president of India. He is the head of the state. President is the head of the constitution. President is the head of the armed forces. Supreme commander. He is the first citizen of India, and he is the symbol of unity, integrity, and solidarity. మళ్ళీ ఆర్టికల్ 53 ఏం చెప్తుంది? ఆర్టికల్ 53 అనేది మనకు ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే ఏంటి? ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే అపాయింట్మెంట్ చేయడం. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరిని నియమిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమిస్తారు, యూపీఎస్సీ మెంబర్స్ని నియమిస్తారు, కాగ్ని నియమిస్తారు, అటార్నీ జనరల్ నియమిస్తారు, గవర్నర్స్ ఆఫ్ స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్ నియమిస్తారు. ఇలా ఒక నియమించేటువంటి పవర్స్ ఉన్నటువంటి సాధారణంగా ఒక ఎగ్జిక్యూటివ్ పవర్స్ చెప్తారు. అలాగే ఆర్టికల్ 54 ఏం చెప్తుంది? ప్రెసిడెంట్ యొక్క ఎన్నిక గురించి చెప్తుంది. ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. మరి ఈ యొక్క ఆర్టికల్ 55 ఏం చెప్తుంది అంటే ప్రెసిడెంట్ యొక్క ఎన్నిక విధానం గురించి చెప్తుంది. హౌ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలెక్టెడ్. అలా ప్రొసీజర్ ఒక మేనర్ అనేది ఉంటుంది. ఆ ప్రొసీజర్ మేనర్ గురించి ఎన్నిక గురించి చెప్పేది ఆర్టికల్ 55. ఈ ఆర్టికల్ 55కి సంబంధించి ఎన్నికల విధానం, రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానాన్ని ఐర్లాండ్ రాజ్యం నుండి తీసుకురాబడింది. మరి ఈ యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ఎవరు ఎలక్ట్ చేస్తారు, దీనికి ప్రొసీజర్ ఏంటిది అని చూస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ఎన్నుకోవడాన్ని ఎలక్టరల్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఒక ఎలక్టరల్ కాలేజ్ అంటారు. ఈ ఎలక్టరల్ కాలేజ్లో ముఖ్యంగా ఎన్నికైన సభ్యులు అంటే పార్లమెంట్ యొక్క ఎలక్టెడ్ సభ్యులు ఉంటారు. అలాగే రాష్ట్ర శాసన శాఖల నుండి ముఖ్యంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ నుండి ఎన్నికైన సభ్యులు ఉంటారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలు ఎక్కడైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుందో అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ అవుతారు. కానీ పార్లమెంటు, రాష్ట్ర శాసన శాఖ యొక్క నామినేటెడ్ సభ్యులు ఇందులో పార్టిసిపేట్ కారు. అంతేకాదు ఎమ్మెల్సీలు ఉంటారు కదా, లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు కదా రాష్ట్రాల్లో, వారు కూడా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో పార్టిసిపేట్ కారు. థ్యాంక్ యూ.